అమ్మయ్య టైంకి కూర్చున్నా కదా. అబ్బబ్బబ్బబ్బా జనాలు ఏం చెప్పాలి. ఊర్లలోకి పోదందుకు బస్సు టాపులు కూడా ఎక్కిర్రు. వాళ్ళని చూస్తుంటే నా పానం కింద మీద అయింది అనుకోర్రి. అరే మీకు శనార్థి చెప్పలే కదా. శనార్థి మరి మనం వార్తలు షురు చేద్దామా? హెడ్లైన్స్ చూడురి, షురు చేద్దాం గాని. సర్వే కోసం సకల జనుల యాత్రలు, కాలు వెంట సందు లేకుంటైనా రైళ్లు బస్సులు, అవతారం మార్చిన ఉగ్ర నరసింహులు, హిట్లర్ సబ్బా పైన కేసీఆర్ సార్, రాజ్భవన్ల రాదివట్ట కొత్త పాలోళ్ళు, డబుల్ మూన్ వెలుగుల్లా తెలుగు భూమి, మారబోతున్న జిహెచ్ఎంసీ ఆలత్, హైదరాబాద్ అభివృద్ధికి ఢిల్లీ ఐడియా, దుబాయ్ లో దూసుకుపోతున్న మనోళ్ళు, ఉల్టా అయిన బొంబాయి బొగ్గుబాయ్ దుబాయ్, పోలీసులను మార్చిన దొంగోడు, ఆటో కొనిస్తా అని హామీ ఇచ్చిన ఎస్పీ సారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా జనాలు చిన్న జనాలు కాదు, నడిచేదందుకు జాగలేదు, బస్సుల గింత సందు కూడా లేదు. లొల్లులు తిట్లు ఏడుపులు ఏడ చూడు గిదే కథ, గిదే ముచ్చట. జనాలు సర్వేకి ఎట్లా పోతుండ్రో ఒక చూడురి. అరే సర్వే కోసం హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ బిడ్డలు అందరూ ఊరు బాట పట్టిర్రు. ఎంజీబీఎస్ గిమ్జీబీఎస్ రైల్వే స్టేషన్లు అన్న ముచ్చట్నే లేదు. ఏడ చూడు సీమ లెక్కనే జనాలు మూచలు ముళ్ళలు బోళ్ళు బొచ్చలు పట్టుకొని ఇళ్లలో పోతుర్రు. పానాలు పోతామే గాని సర్వేలో పేరైతే రాయించుకోవాలన్నట్టే ఉన్నది చాలా మంది జనాలల్లా. అప్పుడే పుట్టిన పిల్లగాండ్ల కాంచెల్లి ముసలోళ్ళ దాకా ప్రయాణం కట్టిర్రు. ఇక గీడ చూడుర్రి, బస్ ఎక్కేదందుకు ఎట్లా కొట్లాడుకుంటారో. మెల్లగా కింద పడతారు, జేబులు కూడా చూసుకోరు. మోక దొరికిందని దొంగలు ఆనే తిరుగుతుర్రట. ఇక నిల్చునేదందుకు కూడా బస్సుల జాగ లేకుంటే టాప్ మీదకి ఎక్కి కూర్చుర్రు చాలా మంది. అయితే వచ్చి నిచ్చెనను పట్టుకుని ఊలాడుకుంటా పోతుర్రు కదా. సరే టాటా బాయ్ బాయ్ గాని ఏ బస్సు చూడు ఇగో గిట్లనే అవుపిస్తున్నాయి. బస్సు కొంచెం అటు ఇటు ఎత్తేసిన అంటే ఈ సర్వే కూడా వాడెత్తు. వీళ్ళు ఏం గాను డ్రైవర్ సాబు జరంత మెల్లగా తీసుకపోవే. ఇక చూడు పాపం చిన్న పొల్ల ఏడుస్తున్నది. ఓ ఓ ఓ ఓ ఊకో తల్లి ఊకో, కొద్దిసేపు ఓపిక పట్టమన్న బంగారు తల్లి కాదు. ఎన్ని బస్సులు చూసినా సరిపోతలేవు కదా. ఓ దిక్కు జనాలు పోతేనే ఉన్నారు, ఇంకో దిక్కు బస్ స్టాండ్లు రెండుతూనే ఉన్నాయి. ఆర్టీసోళ్ళకు పండిగ పోర్రి, మళ్ళా సమ్మక్క జాతర వచ్చినట్టే. ఓ అమ్మ ఏడదాకా పోవాలి, పిల్లగాని గట్లెక్కిచ్చినావు. అయినా బస్సు మీద ఎక్కిర్రంటే ఫ్రీగానే కావచ్చు అంతేనా? అబ్బో గట్లేం కాదు. అగో కండక్టర్ సాబ్ కూడా మీదికెక్కి టికెట్ తీసుకుంటుండు. సారు సీట్ లేదు కదా, ఏమన్నా డిస్కౌంట్ లేదా? ఆయనతో నువ్వు కూడా కింద పడే దిక్క మెల్లగా తీసుకో టికెట్లు. రైట్ అగో బస్సు కదులుతలేదు ఎందుకు? వచ్చి అదా ముచ్చట. ఇక చూడుర్రి వచ్చి ఈ అక్కకు సీట్ దొరకక పోయి డ్రైవర్ సీట్లోనే కూర్చున్నది మంచిగా. ఓ అమ్మ బస్సు నువ్వే నడుపుతావా? డ్రైవర్ కు స్టీరింగ్ కావాలంటే ఇయ్యరాదు జరా. అరే దాన్ని ఊడవిక్తావా ఏంది? నువ్వు ఆడికెళ్ళి లేస్తేనే డ్రైవర్ కూర్చుంటాడమ్మా, కొంచెం కర్రించి తల్లి. అయ్యో వచ్చి ఈమెనే నడుపుతా అన్నట్టు మంకు పట్టి మీద కూర్చున్నది కదా. ఇక బస్సులు దొరకని వాళ్ళు అయితే ఏది పడుతుంది ఎక్కుతుర్రు. ఆటోలు ట్రాలీలు ఆఖరికి కోళ్ళ వ్యాన్లను కూడా ఇడిచిపెడతలేరు అనుకోరాదు. 2-3 గంటలు ఓపిక పడతా అయిపోయి అనుకుంటే ఎట్లనో అట్లా పోతేనే ఉన్నారు. ఇక అగ్గి వీళ్ళు చూడు అంబులెన్స్ కూడా ఇడిచిపెట్టలే. అందులో కూడా జనాలను కుక్కి నడుపుతుండు కదా. ఇక ఇంకొందరు అయితే చక్కెర వచ్చి పడ్డారు, అయినా నీళ్లు దాగి బస్సు ఎక్కుతూనే ఉన్నారు. కేసీఆర్ సారే చెప్పినాక సర్వేలు ఉండకుండా మంచిగా ఉండదు కదా. అందుకే సార్ మాట మీద కదరుంచి గీ తీర్ల ప్రయాణం కట్టిర్రు. సారు చూస్తున్నారా, మీరు సర్వే పెట్టిర్రని జనాలు ఎట్లా బయలుదేరిర్రో. జర వీళ్ళందరికి ఇంత కష్టపడి పైసలు ఖర్చు చేసుకొని ఊర్లలో కస్తుర్రు. మీ ఆఫీసర్లను కసిరించుకోకుండా జరంత మంచిగా రాసుకోమని చెప్పుర్రి. సరేనా సారు? అమ్మయ్యా మొత్తం మీద ఒక శని పోయింది. ఇన్ని రోజులు ఎవరి వార్త చదివితే నోరు నొప్పి పెడుతుందని బాధపడ్డామో, అగో గా బాధలు ఇద్దరు పోయినట్టే అంటున్నాడు మా మల్లన్న. మరి మా మల్లన్నకు ఈ ముచ్చట ఎట్లెరకైంది, ఏం కథ? ఒప్పారు అడుగుదాం ముసలోన్ని. మల్లన్న చెప్పే. ఏంది పిల్ల ముసలోన్యా? సిసి నేను గట్లంటే నా మల్లన్న నీకు ఎట్లినా పడ్డదో గాని చెప్పు. బాగానే వినబడ్డది గాని ఇను మన్మరాలా. అయితే మొన్నటిదాకా చంద్రబాబు దుర్మార్గం అరాచకం కరెంటు పంచాయతీ తీస్తున్నాడు, నీళ్ళ లడాయి లేపుతున్నాడు అని తిట్టుకున్నారు కదా జనం. ఇప్పటి సంధి ఎవ్వలా మాటలు అనొద్దు. చంద్రబాబు సార్ చాలా మంచోడు. ఇప్పుడు కలిసి నడుద్దాం ప్రగతి సాధిద్దామని మన కేసీఆర్ సార్ చేతిలో చేసి చెప్పిండట. ఇద్దరు ఇగ్రాంతో మాట్లాడుకున్నారు నిన్న.
గవర్నర్ సార్ గరం ఛాయ పోసి వీళ్ళని కూల్ చేసి కూర్చుండబెట్టి కయ్యాలు బంద్ చేసి కలిసి పని చేసుకుంటారు అన్నాడట. సార్ అట్లా చెప్పిండో లేదో మన చంద్రశేఖర్ సారు అటు చంద్రబాబు సారు ఇద్దరు కత్తులు కటారులు ఇండ్లలో పెట్టి చెరో పూల దండ చేతిలో పట్టుకొని మీటింగ్లో కూర్చున్నారు. నువ్వు నేను ఒక్కటే, నువ్వైనా తెలుగు జనం తెలివికే రావాలని తనలాడుతున్నావు, నేను కూడా అదే చేస్తున్నా కాబట్టి దోస్తు మేరా దోస్త్ తూహే మేరీ జాన్ అని అలాయ్ బలాయి తీసుకున్నారు. అంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారే చంద్రబాబుకు షేక్ హ్యాండ్ ఇచ్చిండు కాబట్టి అందరం బాబు గారిని అదే దృష్టితో చూడాలి. తిట్లు శాపనార్థాలు ఇదివరకు సంది ఉండొద్దు. అయితే మరి ఏం మాట్లాడుకున్నారు లోపట వీళ్ళిద్దరు కలిసి అంటే సార్ చెప్తాడు వినుండ్రి. ప్రధానంగా ఈరోజు 3 విషయాల మీద చర్చ జరిగింది. పరస్పరం గౌరవించుకోవడం, పరస్పరం కలిసి ఉండడం. మనం ఇతర రాష్ట్రాలతో ఎట్లా సఖ్యతగా ఉంటామో అదే పద్ధతిలో ఇక్కడ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ పొద్దాక భేదభావం ఇంకోటి పెట్టుకుని అక్కర్లేదని చెప్పి అనుకున్నాం. ఆ ప్రకారమే ముందుకు పోవాలని కూడా అనుకున్నాం. అటు చంద్రాల సార్ కూడా నిమ్మలంగానే ఉన్నాడు, మంచిగా మాట్లాడుకున్నాం. అయినా కేసీఆర్ ఏమన్నా ఇప్పటి మనిషి నాకు 84 సంధి ఎరికే అని దోస్తాన్ మీద దస్తి వర్షిండు. చంద్రశేఖరరావు గారు నేను కొత్త కాదు కదా, 84 నుంచి నాకు పరిచయం కదా, వారితో పరిచయాలు ఉన్నాయి కదా. మా ముఖ్యమంత్రి సార్ 84 సంధి తెలిసి ఉంటే మరి మేము కూడా తెలిసే ఉండాలి మీకు. కాబట్టి ఇదివరకు సంధి మనం అన్నదమ్ములు లెక్క ఉందాం సార్. మీ తెరువు మేము రాము, మా తెరువు మీరు రావద్దు. మన తెరువు ఎవరన్నా వస్తే ఇడిచిపెట్టొద్దు. మీ కనకదుర్గ గుడికి మేము వచ్చి మొక్తాం, మా చార్మినార్ బంగ్లా మీరు చూసిపోండి. అట్లా తగ్గితే మేము పెడతాం, బతుకమ్మ మీరు ఆడుండ్రి. అన్ని కలిసే చేసుకొని ముంగడికి పోదాం, సరేనా? ఇగో ఇదే లచ్చవా చంద్రబాబు సార్ ముచ్చట మారిండు కదా, అందుకే ఇదివరకు సంధి ఈయన కూడా మన సారే. కేసీఆర్ సారు ఎవరు? మనకు ముఖ్యమంత్రి. ఇక అప్పుడప్పుడు ఉగ్ర నరసింహుడు కూడా. ఇక నాయని నర్సన్ అని అడిగితే మాత్రం కేసీఆర్ సారు మనిషి కాదు, రాముడే అని అంటాడు. కానీ కేసీఆర్ సారు రాముడు కాదు, నరసింహుడు కాదు. ఆ అవతారాలన్నీ సాలించిండు, కొత్త అవతారం ఎత్తిండు. ఆ అవతారం ఏందో తెలుసా? అమ్మో నేను చెప్పా, నేను ఒక తీర్లో చెప్తే మీరు ఇంకో తీర్లో అర్థం చేసుకుంటారు. సార్ నోటితోనే చెప్పిస్తా, ఇనుండ్రి. కేసీఆర్ సార్ అంటే ఎవలని ఏ పోరాన్ని అడిగినా మొన్నటిదాకా ఏం చెప్పిండు? ఉగ్ర నరసింహుడు బెబ్బులి పంజా ఇసురుతాడని చెప్పిండు. కానీ ఇప్పుడు ఉగ్ర నరసింహ అవతారం ఇడిచిపెట్టిండు, హిట్లర్ కాబోతున్నాడు. ఏంది మజాక్ చేస్తున్నా అనుకుంటుర్రా? కాదు, కేసీఆర్ సార్ కొంతమందికి హిట్లర్ రూపంలోనే కనిపిస్తా అంటున్నాడు. కావాలంటే ఆయననే గబాయి. సారు మీరు హిట్లర్ కాదని కొంతమంది అనుమాన పడుతున్నారు సార్, మరి మీరు క్లారిటీ ఇయ్యాలే. ఎవరికెందుకు అనుమానం నాకు అర్థం కాదు. విన్నారా? ఇంకా అదే కాదు సార్, ఆయనతో చెప్పు. హిట్లర్ కంటే కూడా ఎక్కువ టెరిఫికుంటాం. అర్థమైందా? కేసీఆర్ సార్ ఉగ్ర నరసింహుడు కాదు, ఇప్పటి సంది హిట్లర్. అయితే ఏ ముచ్చట్ల హిట్లర్ అవతారం ఎత్తిండు అనేది కూడా తెలియాలి కదా, అది కూడా సారే చెప్తాడు వినుండ్రి. డెఫినెట్ గా దొంగల పాలిట కేసీఆర్ హిట్లరే, తప్పుడు పైరవీలు చేసే వాటి వాళ్ళ పాలిట హిట్లరే. ఐ వాంటెడ్ టు బి హిట్లర్, ఐ డోంట్ ఫీల్ షై. ప్రభుత్వ డబ్బులు ఇష్టం వచ్చినట్టు వినియోగం చేస్తే వాళ్ళ మీద హిట్లర్ కాదు, హిట్లర్ తాత ఎవడనంటే బాన్లాగా బిహేవ్ చేస్తాం. ఇదన్నమాట లెక్క. అవినీతి చేసి ఎవడన్నా సర్కారు సొమ్ము మింగితే, జనం జీవితాలతో ఎవడన్నా ఆటలాడితే, మోసం దగా కుట్రలు చేస్తే హిట్లర్నే అయితే ముమ్మాటికి దాంట్లో డౌటే లేదంటున్నాడు. అయితే కేసీఆర్ సారు మిమ్మల్ని మెచ్చుకోవాల్సిన ముచ్చట ఒకటి ఉన్నది సార్. కానీ హిట్లర్లా కూడా మంచితనం ఎట్లుంటుందో మీరే చూపించారు కాబట్టి మీరు నిజంగానే ద్రోహుల పాలిట హిట్లరే సార్. మీరు ఇట్లనే అవినీతి పరుల గుండెలలో హిట్లర్ రూపంలో ఈటెలు దించితే గింతకు మించి ఏం కావాలి సార్ తెలంగాణ పబ్లిక్? జై హిట్లర్. అబ్బా 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 అబ్బా, జిహెచ్ఎంసీలకు ఎంత పని గదే గ్రేటర్ హైదరాబాద్ ఆఫీసర్లకు. గింత పెద్ద హైదరాబాద్లా వాళ్ళంత పని ఎవ్వరు చెయ్యరు. అందుకే ఇవాళ ఒక్కరోజు చేసే పనిని నెల రోజులక చేస్తూనే ఉంటారట. నయ్యం నెల రోజుల కన్నా ఒడగొడుతున్నారు. అందుకే కేసీఆర్ సారు జిహెచ్ఎంసీల కష్టాలు తీరేదందుకు ఇంకోసారి కంకణం కట్టుకున్నాడు. మరి వాళ్ళ కష్టాలు ఎట్లా తీర్చబోతున్నాడు చూడుర్రి. హైదరాబాద్ మొత్తాన్ని జిహెచ్ఎంసీ ఒక్కటే చూసుకుంటుంది కదా. చెత్త తీసుడు, బిల్డింగులు కూలగొట్టుడు, కొత్త బిల్డింగులకు పర్మిషన్లు ఇచ్చుడు, పన్నులు వసూలు చేసుడు, గిసొంటి అన్ని. ఇక గంత పెద్ద పనులు పెట్టుకున్న జిహెచ్ఎంసీని 3 ముక్కలు చేస్తే ఎట్లుంటది అని ఆలోచన చేస్తుండట మన సీఎం కేసీఆర్ సారు. హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్ అని 3 కార్పొరేషన్లు వేసి పాలన చేస్తే సిటీ ఇంకా మస్తు డెవలప్ అవుతుంది. సింగపూర్, అమెరికా లెక్క కూడా జల్దిన మారొచ్చని సార్ మనసులకు వచ్చిందట. వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ లో ఏం తక్కువ 70 లక్షల మీదనే జనాభా ఉన్నది. ఇక ఇంట్లో హైదరాబాద్ చుట్టూతున్న రంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఉన్న ఊర్లు కూడా కలిసినాయి. గంతమందికి ఒకటే కార్పొరేషన్ ఉన్నది. ఇక అభివృద్ధి చేసేందుకు కార్పొరేటర్లకు, జిహెచ్ఎంసీ ఆఫీసర్లకు తక్లీఫ్ గమ్మంటే కాదా? ఏడు చెత్త అన్నే ఉండవంటే ఉండదా? ఇక జనాలు తిట్టుకోమంటే తిట్టుకోరు ఆఫీసర్లను. అందుకే ఏదైతుందే అని
దీన్ని 3 ముక్కలు చేస్తే ఓ పని ఒడిచిపోతుంది. సిటీలో చెత్త కూడా అవుపడది, పన్నులు కూడా మంచిగా వసూలైతాయి. పనిలే పని రాబోయే మున్సిపల్ ఎలక్షన్లల్లా హైదరాబాద్ జనాల మనసులను గెలుచుకోవచ్చని కేసీఆర్ సార్ అనుకుంటుండట. ఇదివరకు ఢిల్లీలో కూడా 3 కార్పొరేషన్లు ఉన్నాయి. మరి ఢిల్లీలో కన్నా మనం ఏమన్నా తక్కువనా? మనకు కూడా గిట్లనే 3 కార్పొరేషన్లు అయ్యానా అంటే మనకు కూడా 3 మేయర్లు ఉంటారు, 3 కమిషనర్లు ఉంటారు, ఆఫీసర్లు కూడా ఇంకా చాలా మంది అవుతారు. ఇక వీళ్ళందరూ కలిసి ఢిల్లీ కాదు దాని తాత లెక్క అభివృద్ధి చేసేందుకు కూడా తయారుంటారు కాదంటారా? ఇప్పుడు మన పక్క రాష్ట్రం ముచ్చట మాట్లాడుకుందాం. గదే ఆంధ్రప్రదేశ్ ముచ్చట. వాళ్ళు అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నారు. అందులో మంత్రులు మాట్లాడినరట, ఎమ్మెల్యేలు మాట్లాడినరట, జగనాలు సార్ కూడా మాట్లాడినరట. మరి ఎవరెవరు ఎట్టెట్లా మాట్లాడిండ్రు, అసలు సమావేశం ఎట్లా జరిగింది చూసేద్దాం ఒకసారి. ఇవాళ మన పాలెంలో అసెంబ్లీ సమావేశాలు చురువైన మొదలైతే పెట్టిండు కానీ ఒక్క ముచ్చట కూడా ముంగడబడనియలే. 2 పార్టీలోను సభ మొదలైన కాడికెళ్ళి ఒకటే లొల్లి. అధికార పార్టీ వాళ్ళు హత్య రాజకీయాలు చేస్తున్నారు, మా పార్టీ వాళ్ళని చంపుతున్నారు, ఇప్పటికే 11 మందిని చంపినరని జగనాలు లేచి చెప్పుకొచ్చిండు. దాదాపుగా 119 మంది మీద తీవ్ర గాయాలయ్యాయి. ఏం యాక్షన్ తీసుకున్నారు అని అంటే అలానే యాక్షన్ తీసుకున్నాము అని చెప్పే పరిస్థితి లేదు. దీని మీద సభల వెంటనే చర్చ పెట్టవలసిందే, అసలు అధికార పార్టీ వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారో తేలవలసిందే అని పట్టుబట్టిండు. కానీ అదంతా నడవది. ఇట్లా వాయిదా తీర్మానాల మీద చర్చలు పెట్టే పద్ధతి అసెంబ్లీలు ఉండదని తేల్చేసిండు స్పీకర్ కోడెల సారు. ముందుగా 15 నిమిషాలు వాయిదా వేస్తున్న సభనని కుర్చీలకేం లేచిపోయిండు. ఇక 15 నిమిషాలు అయినాక మళ్ళా అదే కథ, అదే లొల్లి. జర ఎవ్వరు కుర్చీలలో కూర్చోండిరా బడ్జెట్ లెక్కలు చూద్దామని స్పీకర్ సార్ చెప్పినా గానీ ఎవ్వరు ఇల్లే. ప్రతిపక్షం లీడర్ జగనాలు కూడా చాలా మాటలు చెప్పి చూసిండు, మీ పార్టీ వాళ్ళని కుర్చీలలో కూర్చుండా పెట్టమని. కానీ సార్ మాటలను ఎవరు పట్టించుకోలే. ఇక మళ్ళీ ఒక 15 నిమిషాలు ఆయి వేసుకొని వెళ్ళిపోయిండు. మళ్ళీ వచ్చినా అదే తీరు, ఏం మారకపోయే వర్కాల సభను రేపటికి వాయిదేస్తున్నా అని చెప్పిండు. ఇక to meet tomorrow on August 19. ఇంతలోనే 2 పార్టీలోను ఇగదిట్టుకున్నాడు కాదనుకో రాదు, బయటకు వచ్చినాక కూడా అదే కథ. కోపం వస్తే గిన్నె నీళ్ళు దాగి నోరు మూసుకొని కూర్చోవాలి. కానీ నా దోస్తు పోయి ప్లగ్గులేలు పెట్టింది. ఇప్పుడు షార్ట్ కొట్టి హాస్పిటల్లో వన్నది. ఎందుకు ఇట్లా చేసినవే అని అడిగితే గట్లా వేస్తే షార్ట్ కొట్టదని అలా చుట్టపోలేవలో చెప్పిండ్రట. ఇంకా వాళ్ళు కరెంటు తీగల మీద బట్టలు కూడా ఆరేసుకుంటారట. అరే భూమి మీద గసుంటలు కూడా ఉన్నారా? ఒకరు చూసేద్దాం నడుగు. కరెంటు షార్ట్ కొట్టిన మనుషులను ఎన్నడన్నా చూసినరా మీరు? ఏంది కరెంటు షార్ట్ కొట్టిన మనుషులుంటారా? ఏది చూపియండి చూద్దాం అనుకుంటున్నారా? ఇక చూడుర్రి, ఒకళ్ళిద్దరు కాదు, నిజామాబాద్ జిల్లా మోతార్ మండలంలో ఉన్న రామన్నపేటల చాలా మంది అట్లనే ఉన్నారు. ముందుగాల గీనని చూడుర్రి, ఈయన పేరు మహేశ్వరట. ఓ మహేషు జరొక్క పారు చూపి, చెయ్యితోని 2 వైర్లను కలిపి ఎట్లా తిప్పుతున్నాడో చూడుంది. ఇగో నాలుక మీద కూడా పెట్టుకుంటున్నాడు. ఇక ఇప్పుడు ఇంకొకరు, ఈయననైతే కరెంట్ ఉండంగానే పోల్ మీదకెక్కి వైర్లు ఎట్లా పట్టుకున్నాడో చూడుర్రి. పూరక్కో ఏమైతలేదు కదా. ఆ నెక్స్ట్ ఇంకొకరు, అగో చూడుర్రి, గింత భయం కూడా లేకుండా చెప్పులిడిచి ఎంత ముద్దుగా పట్టుకున్నాడు. ఇగో గీనని చూడుర్రి, నెత్తి మీద గుడ్డేసుకొని కరెంటు ఫీజులో చెయ్యి పెట్టి ఎట్లా ఆడుకుంటున్నాడో. ఏమైతలేనట్టున్నది. అసలు వీళ్ళొంట్లో ఏమున్నది? వీళ్ళందరికి ఏమైతలేదెందుకు? అదే మనసుంటోళ్ళకైతే ఇంట్లోన్నడన్న షాక్ కొడితే మళ్ళా స్విచ్ చేసేందుకే భయం అయిపోతుంది. కరెంటు లేదని తెలిసినా కూడా వైర్లను ముట్టుకోవాలంటే ఏదో అనుమానం ఉంటది. మరి వీళ్ళెడ నేర్చుకున్నారు ఇదంతా అంటే ఇగో గీననే వాళ్ళందరికీ కరెంటు వైర్లను పట్టుకుని నేర్పించిన గురువు. ఈయన పేరు బాస కాశీరామట. ఇక చూడుర్రి ఎట్లా పట్టుకున్నాడో. ఈ ట్రాన్స్ఫారానికి చెయ్యి పెడుతున్నాడు. ఈయనను చూసి చాలా మంది పరేషాన్ అవుతున్నట. డాక్టర్లు పరీక్ష చేసి వీళ్ళ ఒంట్లో ఏమున్నదని చూస్తే అంతా మామూలుగానే ఉన్నదట. మరి ఇట్లెట్లా అవుతున్నదన్న ముచ్చటైతే ఎవ్వరికి సమజైతలేదు. కొందరేమో ఇదంతా ఒట్టిదే, ఏదో మ్యాజిక్ చేస్తున్నాడు ఈయనే అనుకున్నారట. అవునా పెద్ద మనిషి? जमीन पर खड़े रह के नहीं पकड़ सकते, ये झूठ बात है, ये मैजिक है, ये जो है ना जादू है, ऐसा बोल रहा हूँ. నిజమే కదా. ఇట్లా కరెంటు పట్టుకున్నా ఏమైతలేదంటే ఏదో కథనే ఉంటదని ఎవరికైనా అనిపిస్తది. కానీ ఈయన తాన ఏదో టెక్నిక్ ఉన్నదట. మొదట్లా తక్కువ కరెంటు నడుస్తున్న వైర్లను పట్టుకురుడు షురు చేసిండట. అట్లా మెల్లగా మెల్లగా పెద్ద లైన్ల దాకా వచ్చింది కథ. ఈయనకు తెలిసిన ఈ కరెంటు షాకు కొట్టే నిద్యను 2 కొడుకులకు, అల్లునికి, ఇంకా ఊర్లో కొంతమంది కూడా నేర్పించిండట. కానీ ఈయన తాన కరెంటు వాళ్ళందరికీ ఇద్దరు నేర్పుకునేటట్టు చేస్తే ఎవ్వరికి షాక్ కొట్టకుండా అవుతుంది కావచ్చు. ఏంది వచ్చిందా? పడిందా? తప్పదా? సరే సరే నేను చెప్తా కదా, నేను చెప్తా. హే
మళ్ళొక చిరుతపులి వచ్చింది మన వార్తలకు. వార్తల కంటే తీన్మార్ చదివేటోళ్ళ తానికి కాదు, ఓ చిరుతపులి వారుతున్నదని. ఇక పులితానికి పోతే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న వడోదర పట్నం పక్క పొంటే పల్లెటూరుకు చీకటి పడ్డానికి ఓ చిరుతపులి వచ్చింది. వస్తేనే జారిపోయి ఓడల బాయిలో పడ్డది. అందులో పుల్లు నీళ్లు. ఏందో అర్థం కాక పులి గాండ్రిస్తా ఉన్నది. అంతలనే తెల్లారింది. ఇక బాయికాడికి మనుషులు వచ్చిండ్రు. ఈ కప్పుడిని చూస్తే ఏమున్నది, నీ బాంచం దుద్దేనే ఉన్నది చిరుతపులి. అదేం చక్కదానం ఉన్నది. అందులోనే ఓ నీరు కట్టే పాము కూడా తిరుగుతున్నది. నీరు కట్టేని చూసి చిరుతపులి భయపడుతున్నది, చిరుతపులిని చూసి నీరు కట్టే భయపడుతున్నది. ఇక అడవి ఆఫీసర్లు ఉంటారు ఎరికే కదా, వాళ్ళకి ఫోన్ చేసిండ్రట. వాళ్ళు రాగానే పులి అలది చూసిండ్రు. మీది గుంజుదామంటేనేమో కరిచి చంపేటట్టున్నది. ముందే ఆకలి మీద ఉన్నదా. లోపట ఉంచుదామంటే పాము పారుగా దాన్ని చూసి భయపెట్టవచ్చే. ఇక ఎట్లా చేయాలని ఆలోచన చేసి ఈ పట్టె మంచానికి 4 దిక్కుల తాళ్ళు కట్టి అందులోకి దించిండ్రు. మెల్లగా పులి మంచం మీదకి ఎక్కింది. ఇంతదాకా బాగానే ఉన్నది కానీ మరి మీదికి ఎట్లా తీసుకురావాలి? అది మీదికి వచ్చి చూకుంటుందా, ఎగబడి కరిచి పెడుతుంది. ఇక ఎట్లా చేయాలని ఆయనతో అదే మంచం మీద ఉండగా మత్తు మందు కొట్టి అడ్డం పడంగానే మీది గుంజి ఎక్కపోయినరు. కానీ మన దిక్కు గుడ్డేలుగులు ఎట్లా పడతాయో ఊర్ల మీద, గుజరాత్ బెంగాల్ దిక్కు పులులు అట్లా వస్తుంటాయి. ఈడికే పులుల సంఖ్య